హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అపరాజిత ఎంటర్ప్రైజెస్. ఈ రోజైతే ఒక మంచి ఆపర్చునిటీ అంటే జాబ్ ఆపర్చునిటీ తోటి మేము ముందుకు వచ్చాను. జాబ్ ఆపర్చునిటీ అనడానికంటే ముందు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ నేను ఇందులో జాయిన్ అయ్యాను. దట్ ఈస్ స్కార్వీ ప్లాట్ఫామ్. అంటే తెలుగు ఉమెన్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన సురేఖ మ్యామ్ గారు డిజైన్ చేసిన ఒక ప్లాట్ఫామ్ అండి. ఇందులో చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో స్కార్వీ అనేది ఫేకా రియలా అనేది. సో నేను చెప్తున్నాను కదండి, జెన్యున్గా నేను జాయిన్ అయ్యాను, నేను ఎలా ఎర్న్ చేస్తున్నాను, నేను ఏం నేర్చుకున్నాను అనేది ప్రతిదీ మీకు ఫర్దర్గా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ మీరు దాని గురించి తెలుసుకోవాలంటే ఇది ఫేక్ అనడానికంటే ముందు ఈ వీడియో మొత్తం చూడండి, తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. సో స్కార్వీ నిజంగా ఫేకా లేక ఫ్యూచర్ని మార్చే ఒక ఆపర్చునిటీయా? స్కార్వీ అనేది చైన్ సిస్టమా? డబ్బులు కట్టించి ఇంకొంతమందిని జాయిన్ చేయించే ప్లాట్ఫామ్ మాత్రమేనా? సో ఇలా చాలామంది చెప్తున్నారండి. సో వాళ్ళ కోసం ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్తానండి. మనము జిమ్ తెలుసు అందరికీ. జిమ్లో మనము 10,000 రూపీస్ ఫీజు కట్టి జాయిన్ అయిన మరుసటి రోజే ఎవరు స్లిమ్ అవుతారా ఎవరైనా? కాదు కదండి. అలాగే మార్కెట్లో కూరగాయలు కొని ఇంటికి తెచ్చిన వెంటనే అవే కూరగా మారిపోతాయా? కావు కదండి. సో డబ్బులు కట్టడం వల్ల కాదండి, వాటిని ఉపయోగించి యాక్షన్ తీసుకోవడం వల్లనే ఫలితం వస్తుంది. అచ్చం అదే లాజిక్ ఇక్కడ చూడండి. జిమ్లో జాయిన్ అవుతాము. సో తెల్లారే మనము నెక్స్ట్ డేనే వర్కౌట్ చేయకుండా ట్రైనర్ మాట వినకుండా ఫుడ్ కంట్రోల్ అవ్వకుండా మనము స్లిమ్ అవ్వడం అంటే అది ఇంపాసిబులే. సో వాళ్ళు కొంతమంది అంటారు స్కార్వీ అనేది ఫేక్ అండి, మేము అందులో జాయిన్ అవుతాము కానీ జాయిన్ చేయించాలంటే కొత్త వాళ్ళని అంటున్నారు. సో నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ కూరగాయలండి. సింపుల్ ఎగ్జాంపుల్. ఇంకా మనము అంటే ఈ స్కార్వీలో ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా కానీ మినిమం నాలెడ్జ్తో, అంటే ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా కానీ సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం అర్థమయ్యే విధంగా మనం కూరగాయల షాప్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటామండి మనీ పే చేసి. ఇంటికి రాగానే అవే వంట రెడీ అయ్యి టేబుల్ మీదకి అయితే రాదు కదండి. మన ప్లేట్లో అయితే రెడీమేడ్గా కర్రీ అయితే రాదు కదండి. మనం దాన్ని తీసుకురావాలి, కడగాలి, కట్ చేయాలి, వండాలి. దెన్ మనకప్పుడు ప్లేట్లో రెడీగా కర్రీ అనేది రెడీ అవుతుంది. మీరు అనుకోవచ్చు కదా, మనీ పే చేసాము, వెజిటేబుల్స్ తెచ్చుకున్నాము, మరి కర్రీ అవ్వాలి కదండి. సో సేమ్ లాజిక్ ఇక్కడ కూడా ఉంది. డబ్బులు కట్టడం వల్ల మనకు వెంటనే ఏది రాదండి. కష్టపడాలి. కష్టం అంటే మనకు రాళ్ళు ఎత్తడము, ఎండలో తిరగడం లాంటివి ఏమీ ఉండవు. సో స్కార్వీ అనేది రియల్గా ఫేకా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి. ఇంకా ఫర్దర్గా నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంటుంది. నేను ఎలా సంపాదిస్తున్నాను కూడా చెప్తాను మీకు ప్రతిదీ కూడా. సో మనము చాలామంది అనుకుంటారండి, ఇంట్లో ఉండి సంపాదించడం అంత ఈజీనా, అసలు వర్కౌట్ అవుతుందా అంటే చూడండి, సరైన యాక్షన్ తీసుకోకుండా ఏ ప్లాట్ఫామ్ నుంచి కూడా మనం ఏమీ ఆశించలేం. సో మరి రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి? విజయానికి 5 ఫార్ములాస్ అయితే చెప్తానండి. అది ఏదైనా సరే, మనం ఇప్పుడు స్కార్వీలో జాయిన్ అయినాము చెప్పాను కదండి ఎగ్జాంపుల్స్. ఎక్కడైనా సరే జాయిన్ అయిన తర్వాత మనకు ఖాళీగా కూర్చుంటాను అంటే, ఆరామ్సే ఉంటాను అంటే అది ఇంపాసిబుల్. సో విజయానికి 5 సూత్రాలు అయితే నేను చెప్తానండి. సో అందులో నిజంగా సక్సెస్ అవ్వాలి అంటే సింపుల్ స్టెప్స్ అండి. ఫస్ట్, స్కార్వీ అందించే స్కిల్స్ని శ్రద్ధగా నేర్చుకోండి. సెకండ్, నేర్చుకున్న వాటిని ఊరికే వదలకుండా బాగా ప్రాక్టీస్ చేయండి. థర్డ్, వాటిని రియాలిటీలో అప్లై చేయండి. అండ్ ఫోర్త్ వన్, అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెన్సీ అంటే మనము నిర్దిష్టమైన టైంలో నిర్దిష్టమైన టైంతో మనము కన్సిస్టెన్సీగా చేయడం. సో ప్రతిరోజు పట్టుదలతో పనిచేసినప్పుడే నిజమైన ఆపర్చునిటీస్ అనేవి మనకు దగ్గరగా వస్తాయి. ఒకసారి ఈ ఫిలాసఫీ మొత్తం రివ్యూ చేసుకుందామండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, స్కూల్లో అడ్మిషన్ వచ్చినంత మాత్రాన అంటే ఏ డాక్టరేట్ స్కూల్స్ ఉంటాయి కదండి, లైక్ డాక్టర్ చదవాలనుకుంటారు కదా, వాళ్ళు అడ్మిషన్ వచ్చినంత మాత్రాన వాళ్ళు డాక్టర్ అవ్వరండి. కోట్లు కోట్లు లక్షలు లక్షలు పెట్టి సీట్స్ కొంటారు. సో వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ కాదు. సో ఇక్కడ కూడా అంతే. జిమ్లో చేరినంత మాత్రాన మనం సన్నబడమండి. అలానే కూరగాయలు ఉన్నంత మాత్రాన వంట రెడీ అవ్వదండి. స్కార్వీ కూడా ఎగ్జాక్ట్గా ఇదే. యూనివర్సల్
లాజిక్ మీద పనిచేస్తుంది. అంటే అవకాశాన్ని వాడుకొని సక్సెస్ అవ్వడం అనేది మన చేతిలోనే ఉంటుంది. సో ఫైనల్గా నిర్ణయం ఎవరిది? మనదే. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ఈ ఛానల్